ఫ్రెండ్స్, మనం ఈ భాగ్యశ్రీని మనం ఒక 2 నెలల నుంచి మనం 1 నెల రోజుల నుంచి మనం చూసాము. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది పాపకి. అది డిప్రెషన్ నుంచి కొంచెం చాలా బయటకు వచ్చింది. 80% బయటకు వచ్చింది. భారతి, భాగ్యశ్రీ కాలేజీకి వెళ్తావా? ఇప్పుడు సిస్టర్ లాలు పిలిచారనుకో ఇక్కడికి వచ్చి వెళ్తావా? బాగా చదువుకుంటావా? ఇక ఈ ద్వారకమ్మ అన్న అమ్మే వీళ్ళని సొంత పిల్లల్లాగా చూసుకొని ఆ ఇల్లు కూడా ఈవిడే చాలా వరకు నిర్మించిందండి. ఈవిడికి నిజంగా మన మన ఊరు కాకపోయినా నిజంగా వాళ్ళకి కల్మషం లేని మనుషులు అన్నందుకు ఆ ట్రైబల్స్ నిజంగా చాలా గొప్ప దేవత. నేనైతే మాత్రం నా ఫోన్లో ఈవిడ పేరు దేవత అని పెట్టుకున్నాను. ఈ రోజుల్లో మరి ఇటువంటి వాళ్ళు దొరకరు. ఇప్పుడు ఇవి కొంచెం ఇంపార్టెంట్ మెడిసిన్స్ కాబట్టి కొంచెం మనము ఒకేసారి తెచ్చి ఇవ్వలేం కాబట్టి మనం 15 రోజులకి 10 రోజులకి ఇవ్వడం జరుగుతుంది. కొంచెం కాస్ట్లీ మెడిసిన్ ప్లస్ ఇంపార్టెంట్ మెడిసిన్ కాబట్టి అవి కోర్స్ ప్రకారంగా వాడాలని డాక్టర్ చెప్తే మేము అలా చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఇది 25వ రోజు అనమాట. ఇప్పుడుగా పాపకి బాగా మార్పు వచ్చింది. ఈ సమక్షంలోని ఫుడ్ కానీ లేదంటే ప్రతిదీ కూడా అమ్మాయికి కొంచెం బాగా ఉండడానికి ఈ భారతమ్మ గారికి మేము అబ్జెప్పిస్తాము. ఈ రోజు నుంచి ఎంత ఫుడ్ అయినా పర్వాలేదు, ఆ అమ్మాయికి ఆ మెడిసిన్కి వాడే పద్ధతి అది ఆ మెడిసిన్కి సంబంధించినట్టుగా ఫుడ్ ఉండాలి కాబట్టి ఎంత ఫుడ్ అయినా పెట్టండి అమ్మా. అమ్మాయి ఏం తింటుందంటే పాలు గుడ్లు ఏవైనా అవే, ఏ ఐరన్ ఫుడ్ అయినా పెట్టండి, జింక్ ఫుడ్ అయినా పెట్టండి అనేసి నేను భరోసా ఇచ్చాను. ఇప్పటికీ ఈ భారతమ్మ గారు ఈ పరిస్థితి అయితే మాత్రం చాలా బాగా ఆవిడే చెప్తున్నారు, బాగా రికవర్ అయ్యారని. ఇంకొక కొన్నాళ్ళు ప్రయత్నిస్తే ఆ బంగారు తల్లి మన పిల్లల్లాగే కాలేజీకి వెళ్ళిపోద్ది. అది కొంచెం రికవర్ అయిపోతే తర్వాత వాళ్ళన్నీ మనం హ్యాండిల్ చేయొచ్చు. ఇది మన స్నేహభావంకి ఇది ఒక మిరాకిల్ చేద్దాం. ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఎవరో ముక్కు ముఖం తెలియని ఆవిడే వాళ్ళని పట్టించుకొని అంత చేస్తే మనం ఎందుకు వదిలేయాలి? అందుకే ఈ ప్రయత్నం చాలా మేము ఈ జగదీశ్వరి గారు నేను మొత్తం అందరూ కలిపి మేము ఈ కార్యక్రమానికి ఇది చేసాము. మమ్మల్ని అందరినీ చల్లని దీవెనలతో దీవించండి. థ్యాంక్ యూ.